ముందుగా ఈరోజు మా ఉద్యమాన్ని ప్రజల్లో సమాజంలోకి తీసుకుపోయడానికి ప్రత్యేకంగా ఈ బహిరంగ ఈ సదస్సు జాతీయ సదస్సు దగ్గరికి వచ్చి మందకృష్ణ మాధవ్ గారి మీద అభిమానంతో వచ్చిన జై స్వరాజ్య టీవీ వారికి మా ఎంఆర్పిఎస్ తరఫున జాతీయ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। జాతీయ సమావేశం ఇక్కడ భారతదేశంలో ఉన్న ముఖ్యమైన రాష్ట్రాల నుంచి ఎంతోమంది ప్రతినిధులు రావడం జరిగింది। ఈ దేశంలోనే అనేక ఉద్యమాలు చూసిన చరిత్ర భారతదేశ పౌరులకు ఉన్నది। నాకు తెలిసి దేశ స్వతంత్రం కోసం పెద్ద మహాపోరాటం జరిగింది। ఆ దేశ స్వతంత్రం కోసం జరిగిన పోరాటం తర్వాత ఒక జాతి స్వాతంత్రం కోసం, ఒక జాతి హక్కుల కోసం జరిగిన అతి పెద్ద ఉద్యమంగా ఈరోజు మేము ఈ ఉద్యమాన్ని ప్రజలు సమాజం తీసుకుంటా ఉన్నది। ఎప్పుడో ఒక రోజు అడవులలో ఉన్న అడవులలో ఉండి అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమాలు తీసుకొచ్చిన అన్న ఈరోజు ఈ భారత ప్రభుత్వం నుండి అత్యున్నతమైన పురస్కారం తీసుకున్నాడంటే ఇది మా జాతికి వచ్చిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం। మా మందకృష్ణ అన్నే చెప్పడం జరిగింది, ఈ గౌరవం వచ్చిన ఈ అవార్డు ఈ జాతి మొత్తం భారతదేశంలో పెద్ద అవార్డు, ఇది భారతరత్న తర్వాత పద్మశ్రీ కావచ్చు లేదా పద్మ విభూషణ్ కావచ్చు, ఆ తర్వాత ఇది దేశంలోనే అత్యున్నతమైన అవార్డుగా మనం తీసుకోవచ్చు। ఈ అవార్డు నా ప్రజలు, నా జాతి బిడ్డలు, మాదిగ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి కేసులు జైళ్ళల్లో పోయి వాళ్ళందరూ ఈ ఉద్యమం చేసి ఈరోజు ఉద్యమంలో వర్గీకరణ సాధించుకోవడం జరిగింది। ఈ అవార్డు వాళ్ళందరిది, మా జాతి గర్వంగా ఈరోజు మేము ఫీల్ చేసుకున్న రోజు అని చెప్పడం జరిగింది। మా అన్నగారు అంటే ఎక్కడున్నా కూడా జాతిని మర్చిపోకుండా జాతిని యుద్ధంలో కానీ జాతి వచ్చే ప్రయోజనంలో కానీ ముందు వరుసలో ఉంచే వ్యక్తిత్వం గల మహా గొప్ప నాయకుడు। ఈ దేశంలోని అణగారిన వర్గాలలో ఒక పూలే తర్వాత, ఒక జ్యోతిరావు పూలే, ఒక అంబేద్కర్ తర్వాత, ఒక సాహు మహారాజ్ తర్వాత ఒక సెల్ఫ్ రెస్పెక్టెడ్ మూమెంట్ తీసిన తమిళనాడులో ఏ మూమెంట్ అయితే ఉద్యమం వచ్చిందో ఆ ఉద్యమ నాయకుని తర్వాత ఈరోజు మందకృష్ణ మాదిగానే మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు। ఎందుకంటే జ్యోతిరావు పూలే అణగారిన హక్కుల కోసం ఉద్యమం చేసిండు, అంబేద్కర్ అణగారిన వర్గాల కోసం అంటరానితనం పోవాలని ఉద్యమం చేసిండు। అదే రకంగా అంబేద్కర్ వరుసన, జ్యోతిరావు పూలే వరుసన, సాహు మహారాజ్ వరుసన ఈరోజు రిజర్వేషన్ కోసం, వికలాంగుల కోసం, సమస్త సమాజం కోసం ఉద్యమం నడిపిన గొప్ప నాయకునిగా ఈరోజు మందకృష్ణ మాదిగను తీసుకోవచ్చని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। నభూతో నా భవిష్యత్తు అంటూ ఈ దేశంలో ఎవరు నడపని ఉద్యమాలు మీరు చూడొచ్చు। స్వతంత్రం రాకముందుకు ఉద్యమాలు వచ్చినాయి, అది జ్యోతిరావు పూలే తీసిండు, అంబేద్కర్ తీసిండు, రిజర్వేషన్ కోసం సాహు మహారాజ్ నడిపిండు। స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత గొప్ప ఉద్యమము ఎక్కడా నడవలేదు। నేను ప్రపంచ ఉద్యమాలను అధ్యయనం చేస్తున్నాను, యాజ్ ఏ ప్రొఫెసర్గా ఉండి ప్రపంచ ఉద్యమాలు ప్రజలకు కావాల్సిన ఉద్యమాలు నడిచిన ఈ ప్రపంచంలో కానీ ఏ దేశం చూడండి, ఫ్రాన్స్ విప్లవం జరిగింది, రష్యా విప్లవం జరిగింది, అమెరికన్ విప్లవం వచ్చింది, ఏ విప్లవాలు వచ్చినా కూడా ఈ మాదిగ జాతి నడిపిన విప్లవం ప్రపంచంలో ఎక్కడా లేదనే విషయాన్ని మీరు పుస్తకాలు తిరిగేయండి, చరిత్రలు తిరిగేయండి। ఇంత మహోన్నత ఉద్యమం 30-32 సంవత్సరాల కాంచి కానీ విని జరిగిన ఉద్యమం, అది హక్కుల కోసం ఉద్యమం చేసి హక్కులను ఈరోజు విజయవంతంగా సాధించుకొని సగర్వంగా తలకాయ పైకెత్తుకొని ఈరోజు తిరిగే రోజు వచ్చిందంటే అది మందకృష్ణ మాదిగన్నకు ఒక్కడికే సాధ్యమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। మందకృష్ణ మాదిగ అనే ఒక వ్యక్తి కాదు, ఆయన సమస్త భారత ప్రజానికానికి ఒక శక్తిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఎందుకు శక్తి అంటే ఒక మాదిగల కోసం చేయాల ఉద్యమం, మానవీయ కోణంతో వికలాంగులు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, వృద్ధుల పెన్షన్ పెరగడానికి ఉద్యమం చేసిండు, వృద్ధులలో అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాల వాళ్ళు అందరూ ఉన్నారు, అగ్ర కులాల పేదల కోసం ఉద్యమం చేసిండు, రేషన్ బియ్యం కోసం ఉద్యమం చేసిండు। ఆరోగ్యశ్రీ ఈరోజు వచ్చిందంటే మందకృష్ణ మాదిగన చేయబట్టే వచ్చింది। అగ్ర కులాల వాళ్ళు కూడా లబ్ధి ఎట్లా చేకూర్చిందని చెప్పాలంటే ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఒక మాదిగలకే కాదు అగ్ర కులాల్లో ఉన్న పేదవాళ్ళు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేసుకుంటారంటే అది మందకృష్ణ మాదిగనతోనే సాధ్యమైందనే విషయాన్ని మనం అందరం సమస్త సమాజం ఈరోజు గర్విస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। అందుకు ఇంకా ముందు అనేక అవకాశాలు వస్తాయి। భారత ప్రభుత్వమే ఈరోజు గుర్తించింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి గారు ఈరోజు గుర్తించారు। రేపు దేశంలో ఒక ఉద్యమకారుని గుర్తించిన చరిత్ర ఈ దేశంలోనే లేదు। అత్యున్నతమైన పురస్కారం లభించిందంటే మా జాతికి మొత్తం గర్వకారణమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। డాక్టర్ సంకినేని వెంకట మాదిగ, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ।